హలో అందరికీ. చిన్నప్పుడు మనందరం బయటికెళ్ళినా ఎక్కడికెళ్ళినా తప్పకుండా తినేది మనము ఎగ్ పఫ్. సో ఈ ఎగ్ పఫ్ పేస్ట్రీ నేను వాల్మార్ట్లో తీసుకొచ్చాను. మనకిప్పుడు ఇండియాలో కూడా పఫ్ పేస్ట్రీస్ అవైలబుల్ ఉన్నాయి కదా. సో వీకెండ్ ఈవినింగ్ స్నాక్ మ్యాండేటరీ కాబట్టి మేము ఇవాళ ఇంట్లో ఎగ్ పఫ్ చేసుకున్నాం. జస్ట్ సింపుల్ ఆనియన్ సాటే చేసి దాంట్లో కొంచెం పెప్పర్, సాల్ట్, మిర్చి పౌడర్ అండ్ చాట్ మసాలా వేస్తే కొంచెం టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. సో అవన్నీ వేసి కొంచెం సాటే చేసి పక్కన పెట్టుకున్నాను. నేను బేకరీకి వెళ్ళిన ప్రతిసారి చిన్నప్పుడు మా అమ్మమ్మతో కంపల్సరీ నేను ఎగ్ పఫ్ తిరిగి ఇంటికి వచ్చేదాన్ని. సో నాకైతే ఇవాళ ఎగ్ పఫ్ చేస్తూ ఉంటే నా చైల్డ్హుడ్ మెమరీస్ అన్నీ గుర్తొచ్చాయి. అప్పట్లో మనకి 5 రూపీస్ ఉండేది ఎగ్ పఫ్. ఇప్పుడు నాకు తెలిసి 20-30 రూపీస్ ఉంటుంది. సో వాట్ ఎవర్ ఎంత డబ్బులైనా సరే ఎగ్ పఫ్ అనగానే చిన్నప్పుడు మెమరీస్ అన్నీ ఒకసారి నాకు ఇట్లా రీకలెక్ట్ అయిపోయాయి అనమాట. సో ఇవాళ నేను, మా పిల్లలు, మా హస్బెండ్ కోసం మేము ఎగ్ పఫ్ చేసుకున్నాము. క్విక్ అండ్ ఈజీ అనమాట. జస్ట్ 20 మినిట్స్లో అయిపోయింది. నేను మొన్న టోస్టర్ అండ్ అవెన్ బ్లాక్ డెక్కర్ది కొన్నానని చెప్పాను కదా, దాంట్లో చాలా ఈజీగా అయిపోతున్నాయి. నాకు జస్ట్ 15 మినిట్స్లో అయిపోయాయి 350 డిగ్రీస్లో. సో మా వీకెండ్ స్నాక్ ఎగ్ పఫ్ అనమాట. సో మీలో ఎంతమంది ఏమేమి చేసుకున్నారు, వీకెండ్స్ వస్తే ఏమేమి తింటారు, అండ్ చిన్నప్పుడు మీరు ఇలానే ఎగ్ పఫ్ తినేవాళ్ళ బేకరీకి వెళ్తే కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.